సారు బోర్డు మీద పాఠం చెప్తుంటే వెనకమర్ల కూర్చొని కుర్పాట్లు పడుతుంటారు పోరలు. లెక్కలు చేయాలంటే భయం, చరిత్ర ఎంత చదివినా గుర్తుకుండదు, ఇంగ్లీష్ పేరు ఎత్తితేనే జడుచుకుంటారు, తెలుగు పద్యాలు బట్టి కొట్టి అప్పచెప్పాల్సిందే, గుండె బొమ్మ గీయమంటే గుడ్లు మీదకి పెడతారు. ఇట్లా ఏ సబ్జెక్టు తీసుకున్నా 4 మాటలు చదివినమా, మతికున్నది రాసినమా, పాస్ అయినమా అన్నట్టే ఉంటది. కానీ గీ సారు లెక్క చెప్పిండ్రనుకో నిద్రలలే పడిగినా టక్క టక్క చెప్తారు కావచ్చు. పద్ధతిగా పంచగట్టుకొని పాఠం చెప్తానికి వచ్చిండు సారు. కానీ రప్ప బట్టలిప్పేస్తే బాడీ డ్రెస్ బాగుందిలే, తలకాయ గిన్నె పెట్టుకున్నాడు ముద్దుగా. లంగ్స్ వాటికి అవే గాలి తీసుకుంటాయి, మనకు చెప్తే అవేమన్నా అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ అనేవి వాటంతటా అవే పని చేస్తాయి. ఎనుకు బొక్క, బరెంక బొక్కలు, చేతులు, కాళ్ళు, మెదడు, చుట్టుండే నరాలు పతొక్కటి అగబడే డిరెస్. బ్రెయిన్ నుంచి చూడండి ఎన్ని నర్వ్స్ పోయినాయి చూడండి, ఇలా రెడ్ కలర్ లో బ్లూ కలర్ కనబడుతున్నాయి చూడండి, అవన్నీ బ్లడ్ వెసల్స్. మన శరీరం లోపటుండే అవయవాల గురించి పిల్లలకు అల్కగా చెప్తానికి గిట్ల తయారైందన్నట్టు. పేరు శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా మందమర్రి సర్కార్ బడిలా సైన్స్ టీచర్. అంతర్గత అవయవాలు ఏ ప్రాంతాల్లో ఉన్నాయి, ఎట్లా పిల్లలు వాటిని అర్థం చేసుకోవాలి, అవి ఏమేం పనులు చేస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని అర్థవంతంగా పిల్లలకు వివరించడం వల్ల. ఇక వ్యవసాయం మీద పాఠం చెప్తే పొలాలకు, చెట్లు నాటాలని చెప్తే గ్రౌండ్ కి తీసుకుపోవుడు, మన చరిత్ర గురించి చెప్పాలంటే కోటలు గుళ్ళు తిప్పుతాడంటే సూపర్ కదా. ఈ ముచ్చట ఇట్లుంటే ఈ ఏడు జాతీయ ఉత్తమ టీచర్ అవార్డు కొట్టుకొచ్చింది మన తెలంగాణ మేడం. పేరు పవిత్ర, సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ సర్కార్ బడిలా సైన్స్ టీచర్. ఒయ్యులున్నదే బట్టి వట్టియకుండా కంప్యూటర్ పాఠాలు చెప్పి కొత్త కొత్త ప్రయోగాలు చేపించి సైన్స్ ఎగ్జిబిషన్లు పెడుతుందట. మునుపు జిల్లా, స్టేట్ ఉత్తమ టీచర్ గా అవార్డు వస్తే ఇప్పుడు జాతీయ అవార్డు అన్నట్టు. వచ్చే నెల టీచర్స్ డే 5 నాడు అవార్డు తీసుకుంటది ఢిల్లీలా. కార్డ్ గేమ్స్, బోర్డ్ గేమ్స్ అని నేను బయాలజీలో గేమ్స్ ప్రత్యేకంగా తయారు చేశాను అనమాట. రైతు నేల దున్నడం మొదలుపెట్టిన దగ్గర నుంచి అన్నము ప్లేట్లోకి వచ్చే వరకు ఉండే వివిధ దశలను చూపిస్తూ ఆ గేమ్ డిజైన్ చేశాను అనమాట. పోరలకు మంచిగా అర్థమైతానికి కడమ సార్లు టీచర్లు గిన గిసొంటి చెప్తే బాగుండే. జర ఆలోచన చెయ్యుర్రి మరి.